హాయ్ హలో నమస్తే అందరికీ. నేను ఇవాళ నా ఛానల్లో హై రిచ్ ప్రోటీన్ ఫుడ్ని చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు పెసలు, బొబ్బర్లు, కాబోలి చెనా, బఠానీ. వీటిని వాటర్లో వేసుకొని ప్రతిదీ వేరే వేరేగా వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుందండి నానడానికి. ఒక 4 to 5 hours అలా నానబెట్టుకుంటే అలాగా పొంగుతాయి అన్నీను, వాటర్ పీల్చుకుని నానతాయి. అప్పుడు ఒక బౌల్కి ఒక జాలి తీసుకుని వాటర్ని మొత్తం మనము ఫిల్టర్ చేసుకోవాలి. ముందుగా నేను పెసలు అన్నీ చేస్తున్నాను. ఏంటి అంటే ప్రతిదీ వేరే వేరేగా మనము క్లాత్లో టై చేసుకోవాలి, వాటర్ ఫిల్టర్ చేసుకొని. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది మొలకలు రావడానికి. ఏదైతే ఈ కాబోలి చెనా ఇంకా బఠానీ ఉందో వీటికి ఎక్కువ టైం పడుతుంది. సో మనం ఒక 12 hours పాటు పెట్టుకుంటే సరిపోతుంది. క్లాత్లోని అస్సలు వాటర్ ఉండకూడదు. వాటర్ని బాగా మనము ఫిల్టర్ చేసి అన్నీ హీట్గా ఉన్న ఏరియాలో ఉంచాలి. కాబట్టి మనం వాటి మీద ఏదైనా ప్లేట్ లాంటిది పెట్టుకుని హీట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే స్ప్రౌట్స్ బాగా వస్తాయి. ఎక్కువసేపు చేసినట్టయితే మాత్రం స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనము పెసలు, బొబ్బర్లు వేరంగా ఉడికిపోతాయండి. కాబట్టి వాటిని వాటర్లో కొంచెం సేపు ఒక 10 minutes అలా ఉడికించుకోండి. ఇంకా ఏవైతే కాబోలి చెనా ఇంకా బఠానీ ఉన్నాయో వీటికి టైం పట్టే ఛాన్సెస్ ఉంది. సో అందుకు కుక్కర్లో పెట్టి ఒక 2 whistles కొట్టిస్తే బాగా ఉడుకుతాయి. ఇందులో ఇప్పుడు మనం ఆ మిశ్రమంలో టమాటా, క్యారెట్ చిన్న చిన్న పీసెస్ చేసుకోండి ప్రతిదీను, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇంకా చాట్ మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అన్నీ ఒక బౌల్లోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. స్ప్రౌట్స్ అన్నీ ఉడికినట్టుగా చూసుకోండి. కొంతమంది ఇదే ఏమీ ఉడికించకుండా పచ్చిగా తింటారు, రా ఫుడ్ అన్నమాట. జస్ట్ స్ప్రౌట్స్ వస్తే చాలు పచ్చిగా తినేయచ్చు. అలవాటు లేని వాళ్ళు ఉడికించుకుంటారు. అందులో 1 teaspoon సాల్ట్, సరిపడినంత కారం వేసుకోవాలి. అంతేనండి, ఇదే మన హై రిచ్ ప్రోటీన్ ఫుడ్. మీరు కూడా ట్రై చేసి చూడండి.